హైదరాబాద్ అమీర్పేటకు దగ్గరగా ఉన్న ఎర్రగడ్డ అన్న పేరు చెప్పగానే చాలా మందికి మెంటల్ హాస్పిటలే గుర్తుకొస్తుంది. దాని మీద మనం చాలా జోకులు కూడా వేసుకుంటుంటాం. అయితే ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఒక కొత్త బ్లాక్ రెడీ చేస్తున్నారట. దేనికి? కొత్త పిచ్చోళ్ళు తయారవుతున్నారు సొసైటీలో. వాళ్ళ కోసం ఇప్పుడు స్పెషల్ బ్లాక్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరిని అక్కడే పెడతారట. ఈ మధ్యన మనుషులు కొత్త పిచ్చి పట్టుకుంది కదా, అదే రీల్స్ పిచ్చి. సో వాళ్ళని ఇందులో చేర్చడానికి అట. మరి ఎందుకంటే రోజుకొకరు తయారవుతున్నారు కదా. ఇన్స్టాలో మనం చూస్తూ ఉంటాం, రైల్వే ట్రాక్ మీద ఫోన్ పెడతారు, రైలు వచ్చిపోతూ ఉంటుంది, వీళ్ళు పడుకున్నట్టు యాక్ట్ చేస్తారు, కానీ నిజానికి అక్కడ ఫోన్ మాత్రమే పెడతారు, వాళ్ళు ఉండరు. బట్ రీల్లో ఎట్లా యాక్టింగ్ ఉంటుందంటే, వీడు ట్రాక్ మీద పడుకున్నాడు, వీడి మీద నుంచి రైలు పోయింది, మళ్ళీ బయటకు వచ్చేసాడు అని చెప్పి జనాలు నమ్మాలని చెప్పేసి కొంత చేస్తారు కొంతమంది. అదొక పిచ్చి పని. అదే ట్రెండ్ అయిందంటే ఇప్పుడు యాక్టింగ్ కాదు, డైరెక్ట్ ట్రాక్ మీద పడుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు అట్లాంటి కొత్త పిచ్చోడి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అతని పేరు తెలియదు, ఆ ప్లేస్ తెలియదు, కానీ ఆ పిచ్చి పని మాత్రం మనకు తెలుసు. రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు, అతని మీదకించి రైలు పోయింది. దాని తర్వాత రైలు పోయిన తర్వాత లేచి నిల్చొని ఏదో యుద్ధంలో గెలిచినట్లు, స్వాతంత్ర సమరంలో పాల్గొని స్వాతంత్రం తీసుకొచ్చినట్లు, లేకపోతే ఇంటికి ఏదో కష్టపడి ఏదో తీసుకొచ్చినట్టు, లేకపోతే చదువులో పెద్ద ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నట్లు. అసలు వాడు ఇచ్చిన ఫోర్స్ చూడండి. ఈ పిక్చర్లో ఇప్పుడు ఎక్కువైపోతున్నారు, ఇంకా ఎక్కువ అవుతారు కూడా. ఎందుకంటే నాకు జనంలో పేరు రావాలి, అందరు నన్ను చూసి ఏదో పలకరించాలి, మాట్లాడాలి, అసలు నేను సెలబ్రిటీ కావాలనుకుంటున్నారు. ఆ కోరిక తప్పు కాదు, అది అందరికీ ఉంటుంది. కష్టపడి పైకిరా, లేదా చదువుకొని పైకిరా, లేదంటే డిఫరెంట్గా అందరికన్నా డిఫరెంట్గా ఏదైనా మంచిది చేసి పైకిరా. ఎంతమంది లేరు. కానీ ఇట్లాంటి పిచ్చి పనుల ఇది చూసి మన వీసీ సజ్జనార్ సార్ కూడా ఇట్లాంటి మంచి సొసైటీకి సంబంధించినవన్నీ షేర్ చేస్తూ ఉంటారు తన సోషల్ మీడియాలో. ఇది చూసి చాలా కోపంకి వచ్చారు ఆయన. దీన్ని చూసి ఎవరికైనా కోపం వస్తుంది, సజ్జనార్ గారికే కాదు. అందుకే అంటున్నాను, ఈ పిచ్చి తగ్గేలా లేదు. అందుకే అట్లీస్ట్ ఎర్రగడ్డలో పిచ్చి హాస్పిటల్లో, అదే పిచ్చి తగ్గించే హాస్పిటల్లో ఒక బ్లాక్ తయారు చేస్తే బాగుంటుందని. యాక్చువల్ వాళ్ళు చేయట్లేదు, నేను అలా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఫైనల్గా కోరుకునేది ఏంటంటే, ఆ హాస్పిటల్లో ఆ కొత్తగా తయారయ్యే బ్లాక్లో మనం మాత్రం చేరొద్దు. అది గుర్తుంచుకోండి.